నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీప్. నేను మీ ఝాన్సీ. చాలామందిలో మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు, చాలామందికి ఎక్కువ వెయిట్ ఉన్నా సరే, లేకపోతే ఎక్కువ బరువులు మోసే పనులు చేసిన తర్వాత లాంగ్ రన్లో వాళ్ళకి చాలా మోకాళ్ళ నొప్పులు రావడం, నడవలేకపోతుంటారు. అలాగే మోకాళ్ళ కింద భాగంలో కాళ్ళు బెలూన్లా ఉబ్బిపోవడం, నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఆయుర్వేదంలో ఈ సమస్యలకు ఏదైనా చిట్కా ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు మధుసూదన్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే. సార్, అయితే మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. 50+ కాదు, ఇప్పుడు 30+కే అందరికీ ఈ కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మరి దీనికి ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా? అంటే కోటి చిట్కాలమ్మా, ఎన్నో అమ్మా. మనసుంటే మార్గం ఉంది కాబట్టి నిజంగా వాటి మీద అవగాహన ఉండి, ఆరోగ్య స్పృహ ఉండి, ఆ సమస్య నుంచి బయటపడాలంటే అనేక మార్గాలు మనకు తటస్థపడతాయమ్మా. వాటిల్లో ఈజీగా తయారు చేసుకోవడానికి నేను చెప్తానమ్మా. కొన్ని అయితే తయారు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, కొన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి వాటి గురించే నేను చెప్తానమ్మా. సో వీటికి సంబంధించి ఒక 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవచ్చు. తిప్పతీగ అంటే కరోనా గుర్తొస్తుంది. ఇది షుగర్ కి కూడా యూజ్ చేస్తారు, అది చాలా వాటికి పనిచేస్తుంది. బాయిల్ చేసుకోవడం, డైరెక్ట్ గా తినేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేస్తారమ్మా. చర్మ వ్యాధులకు వాడతారు, షుగర్ కు వాడతారు, నొప్పులకు వాడతారు, జ్వరానికి వాడతారు, బాడీ రెసిస్టెన్స్ పవర్ వచ్చేదానికి వాడతారు, తర్వాత స్త్రీలకు సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు, జీర్ణాశయ సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు, వెయిట్ తగ్గేదానికి వాడతారు. తిప్పతీగ అమృత అని పేరమ్మా, దాని పేరే అలాంటిది అనమాట. సో ఈ తిప్పతీగ అనేసరికి జనాలకు కరోనా కూడా గుర్తొస్తుందమ్మా. కరోనా టైంలో చాలా విరివిగా యూజ్ చేశారు, అంత పాపులర్ అయిపోయింది అనమాట. సో ఆ తిప్పతీగ చూర్ణము ఒక 40 grams తీసుకోవాలమ్మా. సో సమానంగా తీసుకుంటే సరిపోతుందమ్మా. 40 grams కానీ 30 grams కానీ తిప్పతీగ చూర్ణము. అదేవిధంగా రెండోది అంటే వావిలాకు చూర్ణం. వావిలి, ఈ వావిలాకు మనం కూరగా కూడా యూజ్ చేస్తాం. కూరగా వాడుకోరమ్మా, చాలా చాలా తక్కువ. మామూలుగా ఔషధంగానే వాడుకుంటారు. నొప్పులు తగ్గేదానికి పల్లెల్లో వాడతారు. వాత నొప్పులు అని చెప్పేసి వాత నొప్పులు తగ్గేదానికి వాడుకుంటారమ్మా. పల్లె ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు వాళ్ళ భాషలో. వాయి అంటే వాతం అని మనం అర్థం చేసుకోవాలంటే. వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు అందులో ఉంటాయి. అవి ఆ యొక్క నొప్పులను తగ్గిస్తాయి కాబట్టి వాయులాకు అని చెప్పేసి అంటారమ్మా. ఇది గ్రామాల్లో, తర్వాత ఈ పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ పెట్టినా ఈ చెట్లు అయితే తిరుగుతుంటాయి, కానీ చాలా మంది కనుక్కోలేరమ్మా. ఈ వావిలాకు పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో వావిలాకు పౌడర్, శొంఠి పొడి అన్ని సమానంగా తీసుకోవాలమ్మా. ఒక పదార్థం 40 గ్రాములు తీసుకుంటే ఇంకో పదార్థం కూడా 40 గ్రాములు, అలాగే అన్ని సమానంగా తీసుకోవాలన్నమాట. తీసుకుని ఆ పౌడర్స్ అన్ని కలుపుకోవాలి. అంటే తిప్పతీగ పొడి, వావిలాకు పొడి, శొంఠి పొడి అన్ని సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఒక 2 to 2.5 grams అంటే మాక్సిమం 1/2 teaspoon కంటే ఎక్కువ వాడకూడదమ్మా. ఆ పౌడర్ ఒక ప్లేట్లో వేసేసుకొని స్వచ్ఛమైన తేనెతో కానీ, లేకపోతే ఒక 50 ml 100 ml పల్చటి తాజా మజ్జిగలో కానీ, లేకపోతే 50 to 100 ml నీళ్ళలో కలిపి కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఈ తిప్పతీగలో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా వావిలాకులో అదే మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. శొంఠిలో ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు, వీటన్నిటి వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే, వెంటనే తగ్గిపోతాయమ్మా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు తిప్పతీగ గురించి మనం ఆలోచించినట్లయితే అరబినోగెలాక్టాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఈ మోకాళ్ళ భాగంలో ఆ యొక్క అసౌకర్యం కలిగి వ్యాధి ప్రారంభమైనప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఆ వ్యాధి మొదలవుతుంటుందమ్మా. ఆ ప్రక్రియలో భాగంగా, ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, తర్వాత సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి వాటి యొక్క ఉత్పత్తి ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, వాపు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. సో ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించేసి వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేస్తాయి. అంత శక్తి ఉందమ్మా తిప్పతీగకి. అదేవిధంగా వావిల్లో ఆల్కలాయిడ్స్, తర్వాత ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాల పదార్థాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆల్కలాయిడ్స్, కెమికల్స్, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగులు అనే రసాయన పదార్థాలు కూడా ఈ నొప్పిని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆస్పిరిన్ అని మీరు పేరు వినంటారమ్మా. నొప్పిని తగ్గించడానికి పూర్వకాలం మరీ విరివిగా వాడేవాళ్ళు ఆస్పిరిన్.
ఈ మైగ్రేన్ హెడేక్ అయినా కొంతమంది ఆస్పిరిన్ వాడేవాళ్ళు, మిగతా నొప్పులకు ఫీవర్కి ఆస్పిరిన్ వాడేవాళ్ళమ్మా. సో ఈ ఆస్పిరిన్ గుణం ఏంటంటే నొప్పిని తగ్గిస్తుంది అనమాట. సో శొంఠిలో ఆస్పిరిన్ న్యాచురల్గానే ఉంది. సో ఎప్పుడైతే ఈ ఆస్పిరిన్ న్యాచురల్గా ఉన్నటువంటి శొంఠిని మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నామో ఆ బాడీలోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఈ శాలిసైలేట్స్, అంటే శొంఠిలో శాలిసైలేట్స్ ఉంటాయమ్మా, ఆ శాలిసైలేట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన బాడీలోకి పోయిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతాయి. ఈ శాలిసైలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థమే నొప్పిని తగ్గిస్తుంది. సో అందుకే మనకు ఈ ఆస్పిరిన్ ఈ టాబ్లెట్స్ వాడుకోవడం జరుగుతుందమ్మా. సో అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ గా మనకు దొరికేటువంటి ఔషధం, న్యాచురల్ గా ప్రకృతిలో సృష్టించినటువంటి పదార్థమే కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి ఏ విధంగా అయితే ఆస్పిరిన్ వల్ల నొప్పులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఈ శొంఠి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ భాగంలో నొప్పి ఉన్న ఎలాంటి అసౌకర్యమైనప్పటికీ, అంటే మోకాళ్ళ భాగంలో గుజ్జు తక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే మోకాళ్ళ భాగంలో ఈ కార్ట్లేజ్ అదే చెప్పాను కదమ్మా, దాని నుంచి స్రావాలు సరిగా ఉత్పత్తి కాకపోయినా, సైనోవియల్ ఫ్లూయిడ్ సరిగా ఉత్పత్తి కాకపోయినా, కండరాలు బిగదీసుకొని పోయినా, తర్వాత కండరాల భాగంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోయి మరి ఆ సమస్య వచ్చినా, ఇలాంటి అన్ని సమస్యలను చెక్ పెట్టేందుకు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు అంటే సర్వసాధారణంగా ఏమంటే మీరు అన్నట్లు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో పూర్వకాలం వచ్చేదమ్మా. ఈ కాలంలో అలా కాకుండా మరి 20-25 సంవత్సరాలకే మొదలవుతున్నాయి. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో కొంతమందికి ఈ బెలూన్ లాగా మోకాళ్ళ వెనుక భాగంలో లావు గడ్డలాగా ఉంటుందమ్మా, చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఏమైతుందంటే ఆస్పిరిన్ జెల్లీ లాగా ఉంటుందమ్మా. ఈ మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో అంటే అరిగిపోవడం వల్ల, గుజ్జు తగ్గిపోవడం వల్ల ఉన్నటువంటి ప్రారంభ దశలో ఆ జెల్లు ఒక లిక్విడ్ లాగా తయారైపోయి ఆ లిక్విడ్ ప్రభావం చేత బెలూన్ లాగా ఉబ్బేసి వెనక భాగంలో మోకాల భాగంలో ఉంటుందమ్మా. అది ప్రారంభ దశకు గుర్తు అనమాట. అది బేకర్స్ సిస్ట్ అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటివి మనం విచారించేసేసి తాజావి అంటే ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణాలు తెచ్చుకొని వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయమ్మా. ఇది చూర్ణాలు పాతబడే కొద్దీ, ఒకసారి చూర్ణం అయిన తర్వాత ఎక్కువ రోజు నిల్వ ఉండే కొద్దీ దాని యొక్క పవర్ తగ్గిపోతుంది. బెనిఫిట్స్ తగ్గుతాయి కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా చక్కని విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.